తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు క్రిమినల్ వేస్ట్ అనే పదం పెను ప్రకంపనలు రేపుతోంది. ఇంజనీరింగ్ విద్యార్థుల నైపుణ్యాల లేమిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఒకే ఒక్క కామెంట్ ఇప్పుడు అధికార కాంగ్రెస్ మెడకు చుట్టుకుంటోంది. ఏటా 1,00,000కు పైగా ఇంజనీరింగ్ పట్టాలు పుచ్చుకుంటున్న యువత కనీసం ఒక్క ఉద్యోగ దరఖాస్తు కూడా నింపలేకపోతున్నారని, ఇది క్రిమినల్ వేస్ట్ అని రేవంత్ చేసిన వ్యాఖ్యలు విపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. జెన్ జీకి రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే అని బీఆర్ఎస్, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏకంగా రాహుల్ గాంధీ, కేటీఆర్ బహిరంగ లేఖ రాయటం వివాదానికి జాతీయ రంగు పులుముతోంది. మరోవైపు సోషల్ మీడియాలో యువత తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతోంది. గతంలో కాక్రోచ్ కామెంట్స్ ఎంత డ్యామేజ్ చేస్తాయో ఇప్పుడు ఈ క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కూడా కాంగ్రెస్కు అంతే నష్టం చేసేలా కనిపిస్తున్నాయి. రేవంత్ అనేది విద్యార్థులను కాదని లోపభూయిష్టమైన విద్యా వ్యవస్థనని కాంగ్రెస్ నేతలు ఎంత డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. అసలు రేవంత్ వ్యాఖ్యలు వెనుకున్న ఆంతర్యం ఏమిటి? యువత భావోద్వేగాలు క్యాష్ చేసుకునేందుకు విపక్షాలు ఎలాంటి అస్త్రాలకు పదును పెడుతున్నాయి? బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే తీరు, ఆయన వాడే పదజాలం ఇప్పుడు సంచలనంగానే ఉంటాయి. తాజాగా ఆయన ఇంజనీరింగ్ విద్యార్థుల నైపుణ్యాల గురించి మాట్లాడుతూ వాడిన క్రిమినల్ వేస్ట్ అనే పదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాల్ని, విద్యార్థుల్లో ఉన్న స్కిల్స్ కొరతను ఎత్తిచూపే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వాడిన పదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అది కాస్త వివాదంగా మారింది. వాస్తవానికి రేవంత్ రెడ్డి ఉద్దేశం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నదే. ఆయన నోటి నుంచి వచ్చిన ఆ ఒక్క పదం ఇప్పుడు ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రంలా దొరికింది. రాష్ట్రంలో ఏటా సుమారు 1.10 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పట్టాలు పొందుతున్నారని, కానీ వారిలో కనీస నైపుణ్యాలు ఉండటం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఒక ఉద్యోగ దరఖాస్తు ఫారాన్ని కూడా తప్పులు లేకుండా నింపలేని స్థితిలో మన గ్రాడ్యుయేట్లున్నారని ఆయన కుండబద్దలు కొట్టారు. లక్షలు ఖర్చు పెట్టి చదివినా సరైన స్కిల్స్ లేకపోవడం వల్ల ఆ చదువంతా క్రిమినల్ వేస్ట్ అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీకి కావాల్సిన నైపుణ్యాల్ని మన కాలేజ్లో అందించలేకపోతున్నాయన్న కఠిన వాస్తవాన్ని ఆయన తనదైన శైలిలో కుండబద్దలు కొట్టారు. అయితే ఈ వాస్తవాన్ని పక్కకు పెట్టి ఆ పదాన్ని పట్టుకొని ఇప్పుడు రాజకీయ రచ్చ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి యువతను ప్రోత్సహించాల్సింది పోయి ఇలా కించపరిచేలా మాట్లాడడం దారుణమన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల్ని క్రిమినల్ వేస్ట్ అనడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమేనని ఈటెల ఫైర్ అయ్యారు. ఉద్యోగాలివ్వలేక చేతకాని ప్రభుత్వం విద్యార్థులపై నెపన్నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. యువతకు స్కిల్స్ నేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఆ బాధ్యత నుంచి తప్పించుకునేందుకే సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శల దాడి పెంచారు. బీజేపీ కంటే ముందుగానే బీఆర్ఎస్ ఈ ఇష్యూని టేకప్ చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణలోని ఇంజనీరింగ్ విద్యార్థుల్ని, వారిని తీర్చిదిద్దుతున్న అధ్యాపకుల్ని క్రిమినల్ వేస్ట్ అని ఎలా అంటారని వారు సూటిగా ప్రశ్నించారు. ఇది యావత్ తెలంగాణ యువతను, జెన్సీని అవమానించడమేనని వారు మండిపడ్డారు. ముఖ్యంగా తక్షణమే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని రాష్ట్ర యువతకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. యువత సెంటిమెంట్ని రగిల్చి కాంగ్రెస్ని కార్నర్ చేసే వ్యూహాన్ని బీఆర్ఎస్ పక్కాగా అమలు చేస్తోంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కేవలం రాష్ట్ర స్థాయికి పరిమితం చేయకుండా జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే కేటీఆర్ ఏకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకే బహిరంగ లేఖ రాశారు. యువతను అవమానించిన రేవంత్ రెడ్డితో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో వివాదం చిచ్చురేపుతోంది. గతంలో ఒక నాయకుడు చేసిన కాక్రోచ్ కామెంట్స్ ఎంత వైరల్ అయ్యాయో ఇప్పుడు ఈ క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కూడా అంతే స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి. అసలు సోషల్ మీడియాలో జెన్ జీ రియాక్షన్ ఎలా ఉంది? కేటీఆర్ లేఖలో ఏముంది? లెట్స్ కంటిన్యూ.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని జాతీయ స్థాయిలో హైలైట్ చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ యువతను మీ ముఖ్యమంత్రి క్రిమినల్ వేస్ట్ అని అంటున్నారని, దీనిపై మీ సమాధానం ఏంటని ఆ లేఖలో నిలదీశారు. యువతకు అండగా ఉంటామని చెప్పే రాహుల్ గాంధీ ముందుగా తెలంగాణ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డితోనూ సారీ చెప్పించాలని పట్టుబట్టారు. ఈ లేఖ ద్వారా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఇరుకున పెట్టడంతో పాటు ఈ వివాదాన్ని జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. ఈ వివాదం రాజకీయ నాయకుల ప్రకటనలకే పరిమితం కాలేదు, సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ముఖ్యంగా జెన్సీ యువత రేవంత్ వ్యాఖ్యలపై తీవ్రంగా రియాక్ట్ అవుతోంది. గతంలో యువతను కాక్రోచ్లతో పోల్చినప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి సునామీ వచ్చిందో ఇప్పుడు క్రిమినల్ వేస్ట్ కమెంట్స్ పై కూడా అలాంటి రియాక్షనే కనిపిస్తోంది. ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్ వేదికగా మీమ్స్, ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. కాక్రోచ్ పార్టీ తరహాలోనే ఇప్పుడు క్రిమినల్ వేస్ట్ పార్టీ అంటూ సెటైరికల్ పేజీలు పుట్టుకొస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత డిజిటల్ వార్ ప్రకటించినట్లుగా సోషల్ మీడియా ట్రెండ్ స్పష్టం చేస్తున్నాయి. మేము క్రిమినల్ వేస్ట్ కాదు, నవ తెలంగాణ నిర్మాతలమంటూ ఇంజనీరింగ్ విద్యార్థులు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. తమ స్కిల్స్ని, తాము సాధించిన విజయాల్ని ప్రదర్శిస్తూ షార్ట్ వీడియోలు చేస్తున్నారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి ప్రాజెక్టులు చేసి కోడింగ్ నేర్చుకుంటున్న మమ్మల్ని ఒక్క మాటతో అవమానిస్తారా అంటూ విద్యార్థులు ఎమోషనల్గా పోస్టులు పెడుతున్నారు. యువతలో రగులుతున్న ఈ ఆగ్రహం కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో జెన్సీ రియాక్షన్ని గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేటి తరం యువత రాజకీయ నాయకుల మాటల్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు నాయకులు ఏవన్నా సైలెంట్గా ఉండే యువత ఇప్పుడు సోషల్ మీడియా ఆయుధంగా తమ వాయిస్ని బలంగా వినిపిస్తున్నారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎవరు మాట్లాడినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని జెన్సీ తేల్చి చెబుతోంది. ఈ డిజిటల్ తిరుగుబాటును ఎలా ఎదుర్కోవాలో తెలియక అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. యువతలో రగులుతున్న ఈ భావోద్వేగం తమకు అనుకూలంగా మలుచుకునేందుకు విపక్షాలు పక్కా స్కెచ్ వేశాయి. జెన్జీని ఆకట్టుకునేలా, అధికార కాంగ్రెస్ ఇరుకుని పెట్టేలా తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం దీనిపై వివరణించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సీఎం రేవంత్ అనేది విద్యార్థులను కాదని విద్యా వ్యవస్థనని డ్యామేజ్ కంట్రోల్కు దిగాయి. విధానపరమైన లోపాన్ని ఎత్తి చూపితే విపక్షాలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని కౌంటర్ ఇస్తున్నాయి. అసలు కాంగ్రెస్ ఇస్తున్న వివరణ ఏంటి? అది యువతకు రీచ్ అవుతుందా? తెలుసుకుందాం. రాజకీయాల్లో సెంటిమెంట్ అనేది చాలా బలమైన ఆయుధం. ఇప్పుడు తెలంగాణలో యువత సెంటిమెంట్ని క్యాష్ చేసుకునేందుకు విపక్షాలు పోటీ పడుతున్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల ద్వారా జెన్సీలో రగులుతున్న భావోద్వేగాన్ని తమ ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీలు వ్యూహరచన చేస్తున్నాయి. విద్యార్థి సంఘాల్ని రంగంలోకి దించి నిరసనలు, ఆందోళనలు చేయిస్తున్నాయి. యువతకు అండగా ఉండేది తామేనన్న భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ యువత వ్యతిరేక పార్టీ అని ముద్ర వేసేందుకు దొరికిన ఈ అవకాశాన్ని విపక్షాలు రెండు చేతిలా ఉడిసిపట్టుకుంటున్నాయి. వివాదం ముదురుతూ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ కంట్రోల్కు దిగింది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. సీఎం అన్నది విద్యార్థుల్ని కాదని, వారిని సరైన నైపుణ్యాలతో తీర్చిదిద్దలేకపోతున్న విద్యా వ్యవస్థను అని కాంగ్రెస్ నేతలు వివరణ ఇస్తున్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ నాశనమైందని, ఆ లోపాన్ని ఎత్తిచూపే క్రమంలోనే సీఎం ఆ వ్యాఖ్యలు చేశారని కవర్ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై ఆవేదనతోనే ఆయన అలా మాట్లాడారని, అందులో కించపరిచే ఉద్దేశం లేదని మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ముందుకొచ్చి మరీ చెబుతున్నారు. విపక్షాల తీరుపై కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థుల నైపుణ్యాల లేమి అనేది అందరికీ తెలిసిన కఠిన వాస్తవమని, అనేక ఇండస్ట్రీ రిపోర్టులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ఒక విధానపరమైన లోపాన్ని ముఖ్యమంత్రి ఎత్తిచూపితే దాన్ని పట్టుకుని రాజకీయం చేయడం విపక్షాల దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడుతున్నారు. సమస్యను పరిష్కరించే దిశగా సలహాలు ఇవ్వాల్సింది పోయి యువతను రెచ్చగొట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.
వాస్తవాలు మాట్లాడితే తప్పేంటని విపక్షాలు కావాలనే సీఎం మాటల్ని వక్రీకరిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఎంత వివరణిస్తున్నా, వాస్తవ పరిస్థితులు వివరిస్తున్నా డ్యామేజ్ కంట్రోల్ కావటం లేదు. రాజకీయాల్లో లాజిక్ కంటే ఎమోషన్కి ఎక్కువ పవర్ ఉంటుంది. ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యల విషయంలో కూడా అదే జరుగుతుంది. ఆయన ఉద్దేశం మంచిదైనా వాడిన పదం యువత ఈగోను హర్ట్ చేస్తుంది. వివాదం కాంగ్రెస్కి ఎలాంటి నష్టం చేకూర్చబోతోంది? విద్యా వ్యవస్థ ప్రక్షాళనపై ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయబోతోంది? ముగింపులో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు ఎంతలా వివరణ ఇస్తున్నా క్షేత్రస్థాయిలో డ్యామేజ్ కంట్రోల్ కావడం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడైనా లాజిక్ కంటే ఎమోషన్ చాలా వేగంగా పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో లాజిక్ ఉన్నప్పటికీ ఆయన వాడిన క్రిమినల్ వేస్ట్ అనే పదం యువత ఎమోషన్ని, ఇగోని తీవ్రంగా హర్ట్ చేసింది. ఒకసారి భావోద్వేగాలు రగిలిన తర్వాత ఎంత లాజికల్గా వివరణ ఇచ్చినా అది జనాల్లోకి వెళ్లదు. విపక్షాలు కూడా ఈ ఎమోషన్ని కంటిన్యూ చేసేందుకే ప్రయత్నిస్తున్నాయి తప్ప లాజిక్ వైపు చూడడం లేదు. దీంతో కాంగ్రెస్ ఇస్తున్న వివరణలు అరణ్యరోదనగానే మిగిలిపోతున్నాయి. రాజకీయాల్ని పక్కకు పెట్టి వాస్తవాల్ని పరిశీలిస్తే రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో 100% నిజం ఉంది. నా స్కామ్ లాంటి అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల రిపోర్టులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మన దేశంలో పాస్ అవుతున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో కేవలం 20% మందికి మాత్రమే ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ఉంటున్నాయని ఆ రిపోర్టులు ఘోషిస్తున్నాయి. కాలం చెల్లిన సిలబస్, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఈ కఠిన వాస్తవాన్ని గ్రహించి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగానే తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. టాటా లాంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో యువతకు, ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాల్ని నేర్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కేవలం సర్టిఫికెట్లిచ్చే చదువులు కాకుండా ఉద్యోగాలు తెచ్చిపెట్టే నైపుణ్యాల్ని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ వివాదాల్ని పక్కకు పెట్టి ప్రభుత్వం తాననుకున్న లక్ష్యం వైపు వేగంగా అడుగులు వేయాల్సిందే. యువతకు స్కిల్స్ నేర్పించి వారికి ఉద్యోగాలు కల్పిస్తాయి. ఇప్పుడొస్తున్న విమర్శలన్నిటికీ అదే సరైన సమాధానం అవుతుంది. ఈ మొత్తం ఎపిసోడ్ రాజకీయ నాయకులకు ఒక పెద్ద గుణపాఠం లాంటిది. పబ్లిక్ డొమైన్లో మాట్లాడేటప్పుడు పదాల ఎంపికలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఉద్దేశం ఎంత మంచిదైనా వాడే పదం తప్పుగా ఉంటే అది రాజకీయంగా ఎంత డ్యామేజ్ చేస్తుందో రేవంత్ రెడ్డి కమెంట్స్ నిరూపించాయి. సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న తప్పు దొర్లినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. రాజకీయ సమీకరణాల్ని తారుమారు చేస్తుంది. అందుకే నాయకులు మైక్ పట్టుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరాన్ని ఈ వివాదం గుర్తు చేస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థుల నైపుణ్యాలపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపాయి. ఆయన ఉద్దేశం విద్యా వ్యవస్థలో లోపాలు ఎత్తిచూపడమైనా వాడిన పదం విపక్షాలకు ఆయుధంగా మారింది. జెన్ జీ యువత సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. డ్యామేజ్ కంట్రోల్ కోసం కాంగ్రెస్ నేతలు ఎంత ప్రయత్నిస్తున్నా యువతలో భావోద్వేగాల ముందు ఆ లాజిక్స్ పనిచేయటం లేదు. అయితే రాజకీయ విమర్శలు పక్కన పెడితే యువతలో స్కిల్స్ కొరత ఉందనేది కాదనలేని సత్యం. ఈ వివాదం పుణ్యమాని విద్యా వ్యవస్థ ప్రక్షాళనపై, స్కిల్ డెవలప్మెంట్పై సీరియస్గా చర్చ సాగటం ఒక్కటే ఇందులో ఉన్న సానుకూల అంశం. ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీలతో యువతకు సరైన నైపుణ్యం అందించి విమర్శలకు చేతలతో సమాధానం చెప్పాలని ఆశిద్దాం.